చాలా అద్భుతమైన రీతిగా నేను సువార్త చాలా గొప్ప జరిగింది. మీరందరూ ప్రార్థన చేశారు. దేవునికి మహిమకరంగా ఇంచుమించు ఒక 68 కిలోమీటర్ల వరకు దేవుడు నడిపించాడు. మా ప్రయాణంలో తోడై ఉన్నాడు. మా వాహనాలకి దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడ జనం, మహాసముద్రము లాంటి జనం. యేసు ప్రభు వారు ఉన్నారని తెలిసి జనసమూహం అంతా కూడా వచ్చి యేసు దగ్గర ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అవసరతల కొరకు. నువ్వెందుకు శుభ్రంగా చూసుకోలేకపోతున్నావు? ఒక్కడికి చూసుకోలేకపోతున్నావా? నువ్వు సంపాదించిందల్లా ఎవరికి ఆడుతున్నావు అని అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఆ బాధకి తట్టుకోలేక కుంగుబాటుతనంలో ఉన్నాడు. ఆ వేదనతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి యేసు దగ్గరికి వెళ్ళి, బోధకుడా, నా కుమారుణ్ణి కటాక్షించమని నిన్ను వేడుకుంటున్నాను. ఏదైనా ఒక పని జరగాలంటే యేసయ్యను వేడుకోవాలి. ఒక అద్భుతం జరగాలన్నా, ఒక ఆశ్చర్యకార్యం జరగాలన్నా యేసు ప్రభువాన్ని వేడుకోవాలి. అలాగే వేడుకున్నప్పుడు మాత్రమే ఆ కార్యం అనేటువంటి మనము చూస్తాం. మనుషుల్ని నువ్వు ఎంతకాలము కూడా వేడుకున్నా దానివల్ల నిష్ప్రయోజనమే. చాలామంది మనుషులు చుట్టూ తిరుగుతారు. మనుషులు చుట్టూ తిరిగిన తర్వాత పని అవ్వకపోతే దేవుడి దగ్గరికి వస్తారు. ఈరోజు ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి సహోదరులారా. అవసరం వచ్చినప్పుడే ఏదైనా మనకి ఎవరు చేయట్లేదు, హృదయాలు కట్టింగ్ అయిపోతున్నాయి, ఎవరు నీ వైపు చూడట్లేదు, నేను చాలా తక్కువ చేసి చూస్తున్నారు, నీ బిడ్డలు ఎలా కాపాడుకోవాలో, నీ పరిస్థితులు ఎలాగ అధిగమించాలో నీకు తెలియటం లేదు. అప్పుడు ఒక ఆయన ఉన్నాడు వేడుకోవడానికి. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన నీకు మొరపెట్టి ఆయన్ని వేడుకోవాలి. మనుషులు నీ బాధను తీర్చగలరు 10 నిమిషాలు. నువ్వు ఎక్కువగా ఏడుపు కొట్టుదానా అంటారు. ఇంకా ఎక్కువగా ఏడిస్తే ఏడుపు కొట్టోడా అంటారు. ఆ మాట అనేసరికి ఆ గుమ్మలో నువ్వు వెళ్ళవు. ఎందుకంటే నిన్ను విమర్శిస్తున్నారని నాకు, నేను బాధ పెడతానని నీకు అర్థమైపోద్ది. వాళ్ళ మాటలు పెట్టి. ప్రియమైన సహోదరులారా, గమనించండి, జీవితంలో నువ్వెవ్వరికి వెళ్ళవలసిన పని లేదు. కానీ అందరికీ కన్నా అధికమైనటువంటి కృపనిచ్చే దేవుడు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన దగ్గర ఏముందంటే కృప ఉంది. నీలాంటి వాడు ప్రార్థన వింటాడు యేసయ్య. నువ్వెంత ప్రార్థన చేసినా ఆయనకి ఇష్టం. జీవితం మారాలంటే నీకు నువ్వు ప్రార్థన చేయాలి. నీలో లేనటువంటి ప్రార్థన ఎవరో చేస్తారు అనుకుంటే అప్పటికే తాత్కాలికం. చూడండి, మీ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కదా, అప్పటికి ఏదో చేస్తున్నారు కానీ తర్వాత వాళ్ళు బాధలు అనుకుంటున్నాయి, వాళ్ళు దెయ్యాలు అనుకుంటున్నాయి, అవి పోవటం లేదు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అన్నమాట. గ్రాఫిక్స్. దేవుడు నామం అపవిత్రపరచడానికి కొంతమంది ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. యేసు ప్రభు వారు ఈ వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఏమనుంది అక్కడ? కటాక్షించమని నేను వేడుకుంటున్నాను అన్నాడు. వాడు నాకు ఒక్కడే కుమారుడు అని బైబిల్ ఏముంది అక్కడ? నాకు ఒక్కడే కుమారుడు, ఇంక పిల్లలు లేరు. అంటే ఇంకా ఆ కుటుంబానికి గారాల పుత్రుడు, ఆ కుటుంబానికి ఒక్కడే కొడుకు. కనుక ఎంతగా వేడుకోవాలో కుమారుడు బతకాలంటే ప్రాధేయపడాలి కదా. దేవుణ్ణి వేడుకోవాలి, ప్రాధేయపడాలి. ఈ మధ్యకాలంలో ఒక్కడే కుమారుడు. ఎంతో బాగా పెంచారు, ఎంతో గారాబంగా పెంచారు. ఆ కుమారుడికి ఉద్యోగం వచ్చింది, సరే బాగా ఉన్నాడు అనుకున్నారు, సడన్గా చనిపోయాడు. ఏంటంటే
చిన్న నొప్పిలాగా వచ్చిందని అన్నాడట. చిన్న నొప్పి అన్నాడట. ఉదయం అయ్యేసరికి చనిపోయాడు. చూసారా, మరణం అట ఎప్పుడు ఎలాగ ఏ రూపంలో వస్తుందో కూడా తెలియదు. కనుక నీకు నువ్వే ఎప్పటికప్పుడు ధైర్యంగా ఉండాలి. ధైర్యాన్ని విడుకుంటా ఉండాలి. దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుడికి ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో ప్రార్థన చేసుకోవాలి. ఆ నైవేద్యము, ఆ ప్రార్థన ధూపము నీ ఇంట్లో దేవునికి కావాలి. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయడం అంటే ఏదో వాడదొడుకుగా గాబరా చేసుకోవద్దు. స్తోత్రాలు చెప్పాలి, స్తుతులు చెప్పాలి, చిన్న వాక్యం చదువుకోవాలి, ప్రభు వైపు 2 చేతులు ఎత్తాలి, నమస్కరించాలి. ప్రభువా, నా బతుకుని మార్చవా, నా జీవితాన్ని మార్చవా, నీకు నువ్వు స్వతహాగా నీ నోటి ద్వారాగా నువ్వు అడగడము నేర్చుకోవాలి. హల్లెలూయా. కనుక చూడండి, అక్కడ చాలా గొప్ప విషయం ఉంది. వాడు నాకు ఒక్కడే కుమారుడు, ఇదిగో ఒక దెయ్యము వారిని పట్టును. ఏముంది అక్కడ? ఒక దెయ్యము నా కొడుకుని పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను అని. ఆ దెయ్యము ఏమవుతుందట? వచ్చినప్పుడు ఆ కుమారుడు ఏమవుతాడంటే అకస్మాత్తుగా కేకలు వేస్తాడట. చాలా మందికి కొన్ని విషయాల్లో గమనించినట్లయితే ఏది ఒంటికి పట్టిన జ్వరమో, ఏది దెయ్యపు జ్వరమో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అకస్మాత్తుగా అంటే మీరు ఎప్పుడైనా చూసారో లేదో కానీ దెయ్యం పెట్టిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇటు పరిగెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారో తెలియదు. కొంతమంది అయితే కత్తులట్టును పరిగెడుతూ ఉంటారు, కొంతమంది అయితే ఎర్రెక్కిపోయి పరిగెడుతూ ఉంటారు కదండి. వాడి నోటట్టు వచ్చే మాటలు చూస్తే అనిపిస్తూ ఉంటుంది, ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇతన్ని ఏదో బాధించారు అని అనుకుంటూ ఉంటారు. అని కాదు, లోపల ఏముంది? దెయ్యం ఉంది. ఏముందట? దెయ్యం భయంకరమైంది. ఒక దాని పేరు చెప్పుకుని 7 దెయ్యాలు వస్తాయి. ఎన్ని వస్తాయట? ఒక దెయ్యం పేరు చెప్పుకుని 7 వస్తాయి. ఆ 7 కూడా వీడిని ఎలాగా ఆడించాలో అలాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఆ వాదం అంతా కూడా ఎవరితో చెప్పుకున్నాడు? యేసుతో చెప్పాడు. బాధ వస్తే యేసుతో చెప్పుకోవాలి, కష్టం వచ్చినా యేసుతో చెప్పుకోవాలి, శోధన వచ్చినా నిన్నెవరు శోధిస్తున్నారో, ఎవరి ద్వారాగా నీ కుటుంబంలోకి శోధన వచ్చిందో నువ్వు యేసుతో చెప్పాలి. శోధన జయించేవాడు ధన్యుడు అని యేసు ప్రభు చెప్పాడు. దాన్ని జయించే శక్తి నాకు ఈ ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయిస్తే అప్పుడు యేసు ప్రభు వారు నీకు దాన్ని జయించి ఆలోచన చెప్తారు, జయించే శక్తిని కూడా నీకు ఇస్తారు. హల్లెలూయా. కనుక చాలా అకస్మాత్తుగా వాడు కేకలు వేయను, నురగ కారినట్లు అది వారిని ఆడించు, గాయపరచుచు వదిలి వదలకుండా ఉండను. చూసారా, వదిలి వదలకుండా. ఈ దెయ్యాలు పట్టిన ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఇంట్లో ఏం పని చేస్తున్నావు వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. నీ ఇంటికి ఎవరు వచ్చారో ఎందుకు వాళ్ళ ఉన్న దెయ్యం అలా మాట్లాడిస్తాం. ఒకసారి ఒక యవనస్తుడికి దెయ్యం పట్టుకుంటే ఆ యవనస్తుడు చెప్తూ ఉన్నాడు, ఏమన్నా తెలుసా, నీ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నారు. వీళ్ళకి తెలీదు. చెప్పిన 10 నిమిషాలకి చుట్టాలు వచ్చారు. ఇంకా భయపడిపోయారు. ఎందుకు? చుట్టాలు వస్తున్నారని ఇంట్లో వాళ్ళకి తెలియదు, కానీ దెయ్యానికి తెలిసిపోయింది. దెయ్యం కూడా బైబిల్ తెలుసా మీకు? మనకంట బాగా చదువు, మనకంట చాలా చక్కగా బాగా, మనమే కాదు, మనకన్నా చాలా. యేసు ప్రభు తెలుసా అంటే తెలుసు అంటది. మరి ఎందుకు నువ్వు భయపెడుతున్నావంటే నేను వెళ్ళను అంటది. కానీ ప్రార్థన చేస్తే బలంగా వెళ్ళిపోదు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు చూడండి,
ఎందుకో మనిషిని వెలువెల్లాడిస్తుంది, వదిలిపెట్టి వెళ్ళటం లేదు. ఒక అమ్మాయికి ఒక 5 సంవత్సరాలు పాప, పుట్టిన దగ్గర నుంచి ఆ నొరక అలా కారుతూనే ఉంది పాపకి. ఏంటి ఆ పాపకి అలా నొరక కారుతూ ఉంది? ఎవరన్నారంటే చర్చికి తీసుకెళ్ళమ్మా తగ్గుతుంది. ఆ అమ్మాయిని అలాగ దేవుడి మీద నడిపిస్తే చక్కగా దేవుడు ఆ నొరగని తీసివేశాడు. ఆమేన్, హల్లెలూయా. స్వస్థపరిచాడు యేసయ్య. ఎటువంటి రోగాన్నన్నా బాగు చేసే దేవుడు. కానీ నీకు విశ్వాసం ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే నీకు విశ్వాసము, నీకు నమ్మకం అనేటువంటి నువ్వు కలిగి ఉంటావో, దేవుని ప్రియమైన బిడ్డ చూడండి, ఆ నురుగు కారణం వచ్చి గాయపరచు వారిని వదలకుండా ఉండెను. ఒళ్ళంతా నలిగిపోదు. కొంతమంది ఏమో దెయ్యం పడితే సీపురు కాడ తీసి దబ్బు 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 బాధతారు. బాధితే నువ్వు బాధలేం చేయబో, దెబ్బలు ఎవరికి తగ్గుతున్నాయి? దెయ్యానికి తగలవు. జాగ్రత్త వినండి, మనుషులకే తగులుతాయి. ఎందుకంటే దానికి తెలుసు. ఏముంది బైబిల్లో? విడవకుండా అంటే విడిచిపెట్టడం దానికి తెలుసు, మళ్ళీ రావడం కూడా దెయ్యానికి. మీరు అనుకుంటారు బాధేశాను వదిలి వెళ్ళిపోయింది అంటున్నారు. ఎక్కడికి వెళ్ళి అక్కడ ఉంది. దానికి ఏం కావాలంటే ప్రార్థన కావాలి. ఏం కావాలి? బలమైన ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని బిడ్డరా, అప్పుడు అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు చూడండి, అక్కడ చాలా గొప్ప విషయం ఉంది. ఇంకోటి చదువుదామా? చదవండి. దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యుల్ని వేడుకుంటున్నాయా? చూసారా, ఆయన ఎవరి దగ్గరకు వచ్చే ముందు శిష్యుల దగ్గరకు వచ్చాడు. శిష్యుల దగ్గరకు వచ్చి, మీరు దెయ్యాలు వదలగొడతారట, చాలా దిక్కులు చేశారు కదా, కొంచెం ప్రార్థన చేయండి అంటే శిష్యులు వెళ్ళారు. శిష్యులు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రార్థన ఎలాగ చేయాలో, దెయ్యాన్ని ఎలా వదలగొట్టాలో తెలియలేదు. వాళ్ళు ఏమయ్యారంటే తిరిగి వచ్చేసారు. మళ్ళీ వాళ్ళలో ఉన్న దెయ్యం వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళలో ఉన్న దెయ్యం వాళ్ళకి వెళ్ళిపోయింది. ఒక అర్ధరాత్రి 2 గంటల టైంలో ఫోన్ వచ్చింది. ఒక సమయంలో ఫోన్ వచ్చినప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా తలంతా ఇలా వేసుకుంది. ఆ ఇంట్లో 4 పిల్లలు, ఆవిడ భర్త, ఈవిడ చూసి బయటికి పరిగెట్టి పారిపోయారు. వెళ్ళిపోయారు. ఏమయ్యా బయటికి వెళ్ళిపోతున్నారో, ఉండండి నేను ప్రార్థన చేస్తానంటే, పాస్టర్ గారు ఎంతవరకు కూడా ఎలాగట, ఆ నాయన్నే ఒక చేతి ఇలా ఎత్తిందట. రేయ్ నేను చంపేస్తాను నేను అన్నదట. ఏమన్నది? నిన్నేను దెబ్బతో భయపడిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చిందట? ఒక పెళ్ళికి వెళ్ళారట. పెళ్ళికి వెళ్తే ఈవిడి అలంకారం చూసి వచ్చేసింది. చూసారా, చాలామంది అనుకుంటారు ఫంక్షన్లు, కార్యక్రమాలు అక్కడ ఏముండవు అనుకుంటారు. కానీ నువ్వు ఎక్కడున్నా నువ్వు ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చేస్తావు. దాని స్వభావం అలాంటి, దానికి ఉన్నటువంటి స్వభావం. బలంగా ప్రార్థన చేస్తే డబుల్ కాట్ మంచాన్ని ఇలా ఎత్తేసిందంతే. ఆవిడకి అంత శక్తి లేదు, కానీ ఆ లోపల ఉన్నటువంటి దెయ్యం శక్తి బాగా పనిచేసింది. ఈ డబుల్ కాట్ మంచాన్ని ఒక చేతిలో ఎత్తేసరికి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు భయపడిపోయారు. భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించాలి. ఈ బైబిల్లో దేవుడు ఈ మాటలు చెప్పను. ఎందుకు ఈరోజు ఈ మాటలు దేవుడు చెప్తున్నాడంటే, ప్రార్థన జీవితంలో ఎప్పుడైనా నువ్వు తడబడినా, బైబిల్ చదవడం మానేసినా, దేవునికి సమయం ఇవ్వడం మానేసినా, ఎప్పుడైనా అది నీ ఇంట్లోనికి చొరబడవచ్చు. జాగ్రత్త. శిష్యులు వెళ్ళారు, శిష్యుల వల్ల కాలేదు. బలంగా ప్రార్థన చేశారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళ వల్ల కాలేదు కనుక ఈయన ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. చూడండి మాట చదవండి. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో
చూసారా ఎంత చక్కని మాట. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. ఎవరికి చెప్పాడు మాట? శిష్యుడికి చెప్పాడు, ప్రార్థన చేసుకున్నోడికి చెప్పాడు. ప్రార్థన చేసుకున్నోడికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి కదా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న వారికి విశ్వాసం ఉండాలి. చేసేవారికి ఏముండాలి? నా పరిశుద్ధాత్మ దేవుడి కార్యం చేస్తున్నాడని విశ్వాసం ఉండాలి. నా ప్రభు అద్భుతం చేస్తున్నాడు, ఇది ఆయన పేరు మాత్రమే జరుగుతుంది అని చెప్పి విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అందుకన్నాడు యేసు ప్రభు బాధపడుతున్నాడు. ఇప్పుడు కొంతమంది చూడండి, ఎంత ప్రార్థన చేసినా తృప్తి ఉండదు. కూర్చుంటే ప్రార్థన చేయించుకుంటారు, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుంటారు, భోజనానికి ముందు ఒక ప్రార్థన చేయించుకుంటారు, భోజనం తర్వాత ఒక ప్రార్థన చేయించుకుంటారు. అన్ని ప్రార్థన చేయించుకుంటారంటే విశ్వాసం లేదు. ఒకే ఒక ప్రార్థన, యేసుక్రీస్తు నామములో మనకి విడుదల కలుగును గాక. ఒకే ఒక ప్రార్థన. విశ్వాసం ఉండి నువ్వు దీవించబడతావు అని అంటే దీవించబడతావు. నువ్వు నమ్మాలమ్మా. నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు విడుదల కలుగుతుంది అని అంటే తప్పక విడుదల కలుగుతుంది అని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, యేసు ప్రభువారు ఏమంటున్నారు? ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని నేను భరిస్తాను, ఎంతకాలం మిమ్మల్ని నేను సహిస్తాను అని చెప్పి నీ కుమారుని ఇక్కడ తీసుకున్నామని చెప్పారు. ఎక్కడ తీసుకోమన్నారు? నీ బిడ్డని నా దగ్గరికి తీసుకుని రా. నీకు ఒకగానొక కుమారుడు అంటున్నావు కదా, కనుక నా దగ్గరికి తీసుకుని రా అని యేసు ప్రభు వారు చాలా ప్రేమగా చెప్పారు. ఏసీ మాటలో మధురం ఉంటుందండి కదండి. ఏసీ మాటలో ఎంతో మధురం, ఏసీ మాటలో ప్రేమ ఉంటుంది, ఏసీ మాటలో మాధుర్యం ఉంటుంది, ఏసీ మాట జుంటితేనే దారదాగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, అక్కడ యేసు ప్రభు వారి దగ్గర తీసుకుని వచ్చాడు. వాడు వచ్చుచూ ఉన్నాడు. ఎక్కడికి? యేసు దగ్గరికి ఈ దెయ్యం పట్టినటువంటి ఈ బిడ్డ వచ్చుచూ ఉన్నాడు. వాడు వచ్చుచుండగా ఆ దెయ్యము వారిని పడదోసి విలవిల్లలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వారి తండ్రికి అప్పగించెను. గట్టిగా చెప్పకూడదు. యేసు ప్రభువు ఒక్కసారిగా ఆ దెయ్యానికి తెలిసిపోయింది ఏమని? దేవుడు కుమారుడు యేసు. ఆయన దగ్గర నేను ఉండలేను, యేసు ఎదురుకుంటా నేను నిలబడలేను, యేసు ఎదురుకుంటా నేను. ఎందుకంటే యేసు ప్రభు నామము చెప్తే దెయ్యానికి అగ్ని మంట వస్తుంది. ఆ మంటలో ఆ దెయ్యం ఏమవుతుందంటే కాలిపోతుంది. ఆ మంటలో దెయ్యము కాలిపోతుంది, బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధ నీకు పెట్టాలని చూస్తుంది. దెయ్యం ఎప్పుడు కూడా అనేకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అది నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ప్రతి ప్రమాదం నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక యేసు ప్రభువుని చూసి ఆ అపవిత్రాత్మ యేసు ఎప్పుడైతే గద్దించాడో ఆ బాలుడికి ఏం కలిగిందంటే స్వస్థత. దెయ్యాన్ని పోవా ప్రార్థన చేస్తున్నాను, యేసుక్రీస్తు నామములో నువ్వు పోవా అంటే పోతా. ఎక్కడి నుంచి వచ్చో అక్కడికి వెళ్ళిపో. నా యేసు నిన్ను కాచేస్తాను వెళ్ళిపోతే. బలంగా ప్రార్థన చేస్తే వెళ్ళిపో. ఎందుకంటే యేసు ప్రభు అంటే దెయ్యానికి భయం. దెబ్బకు దెయ్యం పారిపోదు. బలంగా ప్రార్థించారు. ఆమె చెప్పు. ఏదో ఒక రూపంలో వస్తుంది. అది వచ్చినప్పుడు నువ్వు ఎలాంటిగా ఉండాలో అదే నువ్వు ప్రార్థన చేసావు అనుకో, నేను నలగొట్టి నీ జ్వర రూపంలో, బలహీన రూపంలో, కడుపు నొప్పి రూపంలో ఏదో రూపంలో వచ్చింది. నువ్వు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకొని. అమ్మో నేను ఉండలేనమ్మా, ఈ ఇంట్లో నా వల్ల కాదమ్మా, నేను ఉండలేనమ్మా, వెళ్ళిపోతున్నానని చెప్పి తలుపు చొప్పు చేసి మరి బయటకు వెళ్ళిపో. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఒక సహోదరి చెప్పింది,
తన భర్తకి ఆర్ట్లో ఊరుంది, ఇల్లు అమ్మేశారు, అప్పులు తీర్చేశారు, అయినా 10 లక్షల అప్పులు అప్పులు తీర్చినా ఇంకా 10 లక్షల అప్పు ఉండిపోయిందట. అప్పుడు అన్నారట, అమ్మ మీ అప్పులు తీరాలంటే ఒకే ఒక మార్గం, మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోండి, ఆయన ఒక్కడే న్యాయం చేయగలరు. ఈ ఇరుగు పొరుగు వారు, దగ్గర వారు, బంధువులు ఇంకా మీకు అప్పులు ఉన్నాయా ఏమన్నారట, ఇంకా మీకు అప్పులు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే ఈ భార్య భర్తట చచ్చిపోదామని డిసైడ్ అయిపోయారు. ఎందుకు? ఇల్లు అమ్మేసాము, వాకులు అమ్మేసాము, ఇంక వేరే సోర్సెస్ లేదు, ఏం చేయాలి అని చెప్పి బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నారు. ఇలా ఒక ఆయన దేవుడు కొన్నిసార్లు పంపిస్తాడు అంతే. ఒక ఆయన వచ్చి అన్నడట, ఎందుకమ్మా మీరు బాధపడతారు, మీరు చర్చికి రండి, దేవుడే మీకు ద్వారం తెలుస్తారని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, చర్చికి రావడం మొదలు పెట్టారు. దేవుడు వారికి మొట్టమొదటిగా ఒక చక్కని ఆట ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక ఆట ఇచ్చిన తర్వాత దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వారిని దీవించడం మొదలు, ఆశీర్వదించడం మొదలు. ప్రియులారా గమనించండి, సమస్యని తొక్కేసే అధికారం నీకు కావాలా? సమస్యలో ఉండిపోయి నీ ప్రాణాన్ని తీసుకునేటానే దేవుడు నీకు ఇవ్వలేదు. ప్రాణం తీసుకోవడానికి హక్కు నీకు లేదు. దేవుడు నీకు ప్రాణం పెట్టాడు, మరలా పిలిచినంత వరకు నువ్వు బ్రతుకున్నావు ఈ భూమి మీద. దేవునికి భయంకరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలా. ఇప్పుడు కూడా ఎంత బలహీనంగా ఉన్నా ఒక మాట చెప్పగలగాలి, తల ఎత్తుకుని ఉండాలి. ఎంత జ్వరం వచ్చినా, శరీరం ఎంత నలగొట్టబడినా తల దించేటువంటి దానిలాగా, తల దించేటువంటి వాడిలాగా ఉండకూడదు, కానీ తల ఎత్తుకునేటట్టుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగా ఉండినప్పుడు ఎప్పుడైతే నువ్వు అది నేర్చుకుంటావో ఎటువంటి అపాయం నీకు రాకుండా దేవుడు నేను కాపాడుతాడు. ఇప్పుడు నీకు నువ్వు ధైర్యం చేసుకోవాలి. ఏంటి ఆ ధైర్యం అంటే, నేను బాగానే ఉన్నాను, ప్రభువు నాతో ఉన్నాడు, యేసయ్య నాతో ఉన్నాడు అనేటువంటి ఎప్పటికప్పుడు నీవు ఆ ధైర్యము నీకు నువ్వే బలపరుచుకుందువు గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మ ఆ బాలుని యేసు ప్రభు వారు స్వస్థపరిచారో, ఆ తండ్రికి ఆ కొడుకుని ఏం చేశాడు? యేసయ్య అప్పగించాడు. బాధ పోయిందా? కష్టం పోయిందా? కొంతమంది అలా కష్టపడుతూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు, ఇంట్లో మగ్గిపోతుంటారు, కానీ దేవుని దగ్గరికి రారు. ఎందుకంటే ఆ కష్టాలే వాళ్ళకి కావాలి, ఆ బాధలే వాళ్ళకి కావాలా, ఆ దీపు శక్తులే వాళ్ళకి కావాలనుకుంటారేమో. జాగ్రత్త, దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అది నీకు రానవదు, దేవుడు తెలుసు. అది నిన్ను రానవదు. ఎందుకు ఎంతో దెబ్బలు కప్పిస్తుంది, పడుకొని సైజర్ వచ్చేసింది, అనుకున్నానమ్మా రాలేకపోయింది, ఏమన్నా చలిజోనికి వచ్చేసింది, ఏమొచ్చిందట దాని పని. అది నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వద్దాం అనుకుంటావో అది వెళ్ళిపోతుంది నేను విడిచి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వస్తే అది నీలో ఉండలేదు. దేవుడి దగ్గరికి వస్తే నీలో ప్రభావం అది చూపలేదు. యేసయ్య దగ్గరికి వస్తే అది నీ మాత్రము ఎంత మాత్రమును కూడా ఉండదు, పారిపోదు. నేను ఉండను అని వెళ్ళిపోదు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారు శిష్యులు చేయలేదు, శిష్యులు ప్రార్థన చేశారు, కానీ ఆ దెయ్యం వెళ్ళలేదు. కానీ యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు కదా, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఎవరైనా అద్భుతాలు చేసే దేవుడు కనుక దేవుని మనకు వాక్యమే ఆధారం. ఈ వాక్యమే నీకు నాకు కూడా ఆధారం. కనుక అందరూ దేవుని మహత్యము చూచి ఆశ్చర్యపడిపోయారట. ఏమయ్యారట? దేవుడు చేసిన కార్యాన్ని చూసి, అయ్యో ఒక్కగానొక కొడుకు ఇన్ని రోజుల నుంచి బాధపడ్డాడు, ఇన్ని రోజుల నుంచి సమస్యలో పడిపోయి ఆహార నిద్రలు మానేసి ఆ కొడుకును పట్టుకునే తిరిగారే అని యేసుబాబు ఆ బిడ్డని బాగు చేసి ఆ దెయ్యాన్ని పంపించేసి చక్కగా స్వస్థపరిచి ఈరోజు ఆ కొడుకు తండ్రి కూడా
తెల్ల బట్టలు వేసుకుని ఆ వీధిలో తిరగడం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించారు. ఆ అద్భుతం చూసి ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాడు. నీకు విశ్వాసం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే, నీకు నమ్మకం ఉంటే, ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు చేయగలవంటే నీ కుటుంబంలో కలుగుతున్న ప్రతి ఆటంకాన్ని తీసేసే శక్తి యేసుకుంది. హల్లెలూయా. యేసుకుంది. ప్రతి ఆటంకాన్ని కూడా తీసేసే శక్తి ఎవరికి ఉందండి? చెప్పండి ఒకసారి. ఎవరికి ఉందట? యేసుకుంది. అందుకే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే యేసు ప్రభు నీ ప్రార్థన వింటాడు. ప్రార్థన చేయండి. ప్రార్థన ఒక్కటే మనకి ఆధారం. ప్రార్థన చేయండి. 10 రూపాయలు ఖర్చు పెట్టద్దు. బైబిల్ ముందు ప్రార్థన చేయి. అంతే. ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేయి, నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. విశ్వాసం వచ్చి దేవుడు స్వస్థపరుస్తాడు. ఒక ప్రార్థన మీద ఆధారపడినటువంటి వారు నేటి దినాన్న ఎంతో మంది ఉన్నారు కదా. ఎంతో మంది ఉన్నారు. తిండి లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఇంట్లో ఏమీ లేకపోయినా, నా దేవుడు ఉంటే నాకు చాలు, నా ప్రభు ఉంటే నాకు మేలు అనేటువంటి వారి దినాన్న ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే యేసయ్య మీద ఆధారపడితే అలాగ ఆధారపడాలి. అలాగ ఆధారపడితే మనుషులు ఒకవేళ నిన్ను నిందించవచ్చు, మనుషులు ఒకవేళ నిన్ను బాధ పెట్టవచ్చు, కానీ యేసయ్య చేసే కార్యం చూసి, యేసయ్య చేసే అద్భుతము చూసి, యేసయ్య చేసే మహత్య కార్యములు చూసి ఆశ్చర్యపడిపోతారు ఒకరోజు. దేవునికి స్తోత్రం. చెప్పడం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మహత్య కార్యములు యేసయ్య చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తములు కూడా సాధ్యం. నమ్ముతున్నావా? యేసు ప్రభుని విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తములు కూడా సాధ్యం.